తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి పని అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, 2025 ఈ ఫిబ్రవరి మాసం మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త ఉపశమనంగా కనిపిస్తుంది, కాస్త అనుకూలంగా కనిపిస్తున్నాయి, కాస్త డబ్బు చేతికి కనిపిస్తుంది, వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది, ఉద్యోగ లాభం కనిపిస్తుంది. ఉద్యోగంలో నలిగిపోయి కష్టపడి వాళ్ళకి కాస్త ప్రమోషను, లేకపోతే ఏదైనా ఉద్యోగం మీద వేరే కొత్త ఉద్యోగం వెళ్ళడము, ఇవి జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి అనేది ఏంటంటే వ్యాపారాన్ని చేసే వాళ్ళు కొత్త వ్యక్తులు వచ్చి క్రియేటివిటీ వాళ్ళ ఆలోచనలు వీళ్ళకి కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ డెవలప్ చేద్దాం అని చెప్పి అలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి భాగ్యస్థానంలో శుక్రుడు రాహులు. ఎప్పుడైతే శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారో వీళ్ళకి కాస్త ఉపశమనం అనేది కనిపిస్తుంది, రిలీఫ్ అనమాట. సో ఈ పని ఇలా చేయగలం, ఇలా అవుతుంది అని చెప్పేసి ఒక తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు వీళ్ళకి మిత్రులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే తండ్రి ఎలాగా పిల్లలు చూసుకుంటారో అలా అనమాట వీళ్ళకి వచ్చే స్నేహితులు కానీ, ఆ పార్ట్నర్స్ కానీ. సో ఒక కష్టం వస్తే ఇద్దరికి కలిపి వస్తుంది కదా, ఇద్దరు కలిసి చేద్దాం అనే తత్వంతో కలిసే మనుషులు ఎదురుపడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారస్తులకి మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళకి కస్టమర్స్ అయినా నడుస్తుంది కాబట్టి వాళ్ళకి అదో టెన్షన్ ఉంటుంది, ఎందులో అయినా పెడితే అవునవును. అయితే శని భగవానుడు ఉన్నారు కనుక కాస్త ఆలోచించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ జన్మజాతకం ఎలా ఉందో ఒకసారి చూసుకొని జాతకంలో ఎలాంటి యోగాలు ప్రస్తుతం వ్యాపారంలో అభివృద్ధి ఉండే యోగం ఉందా లేదా చెక్ చేసుకుంటే ఇది గోచారంలో యోగాలు ఇవి అండి.
సో వాళ్ళ జన్మజాతకంలో కూడా అలాంటి యోగం ఉంది, సో చేసుకోగలము అనుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే అష్టమశని అయిపోతున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద అయినప్పుడు ఏమవుతుంది, కొంచెం లాస్ట్కి వచ్చినప్పటికి మంచి ఫలితాలు ఇస్తుంటాడు ఆయన. ఇప్పుడు దాకా పడ్డ కష్టపడ్డారు కదా అని చెప్పి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మంచి చేసి వెళ్తారు. ఆ మంచి చేసి వెళ్ళడం ఏంటంటే చాలా మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావడం, ఇల్లు కొనుక్కోవడం, లేకపోతే ఆ ఇల్లు నిర్మాణం చేయడం, ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు స్థలంలో కొనాలి, స్థలమే లేదనుకున్న వాళ్ళు స్థలాలు కొనుక్కునే అవకాశం వస్తుంది. అలాగే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు చేసి వెళ్ళిపోతాడు ఆయన. సంతాన భాగ్యం కావాలన్నా సంతాన భాగ్యాన్ని, ఇలా ఏది కావాలో అది ఆయన వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శని భగవానుడు ఎప్పుడు కూడా అంతే, వచ్చేటప్పుడు కష్టపడతాడు బాగా, వెళ్ళేటప్పుడు మంచి ఫలితాలు ఇచ్చి వెళ్తాడు. సో అందుకని ఇక్కడ మా శుక్ర రాహులు కలిసి ఉన్నారు కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. సో మంచిగానే బాగుంది. కాకపోతే వీళ్ళకి ఒక్క ఆరోగ్యం మీద జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. అనారోగ్య సమస్య అనేది ఒకటి ఉంది. ఆ రోగం అనేది ఏదైనా వచ్చిందంటే అది మళ్ళీ తొందరగా పోదు కనుక జాగ్రత్తగా అనేది చాలా అవసరం. వచ్చేది మాఘమాసం కనుక మాఘమాసంలో చక్కగా వీళ్ళు ఆదివారాలు శాకాహారాన్ని భుజిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. శాకాహారాన్ని భుజించాలి, సాత్విక ఆహారాన్ని భుజించాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు రావు. లేకపోతే వచ్చేది ఏదైనా కనీసం అయినా చిన్న రకమైన జబ్బు వచ్చినా అది బాగా ఇబ్బంది పెడుతుంది వాళ్ళకి. అంటే చూడడానికి చిన్నదే, ఒక తలనొప్పి అనుకోండి, ఆ తలనొప్పి వదలదు, అలా పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి సూచనలు. అంటే మిథునంలో కుజుడు అంటే వీళ్ళకి వ్యయస్థానంలో కుజుడు అంటే అధిక ఖర్చులు. అంటే ఏ పని చేసినా ముట్టుకుంటే భగ్గుమని ఖర్చు చేయబడింది తప్ప ఏమి ఉండదు అక్కడ. అలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఏంటంటే 10 రూపాయలు చోట 100 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అది మిథునంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ 10 రూపాయలు అయ్యేది పని, కానీ 100 రూపాయలు ఖర్చు పెడితే అవ్వదు. అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ఏంటంటే ఇక రవి బుద్ధులు కాస్త వీళ్ళకి అనుకూలంగా లేరు. అందువల్ల అంటే ఆరోగ్యము బుద్ధి రెండు కూడా పక్కదారికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏదో వచ్చేస్తుంది, మాకు అయిపోతుంది, నెక్స్ట్ మంత్ లోన్ వచ్చేస్తుంది, అందుకని ఉన్న డబ్బు వాడేద్దాం అని వాడేశారు అనుకోండి, ఆ లోను రాదు, ఈ డబ్బు ఖర్చు అవుతుంది. ఇలాంటి విషయాలు కాస్త అంతా ఆదివారాలు కాస్త నిష్ఠగా చక్కగా సాత్విక ఆహారాన్ని, ఉడికించిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి? తప్పకుండా శనివారం చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనివారం పూట నిష్ఠగా ఉండడము ఎక్కువగా. ఎలాగా అందరూ శాకాహారమే శనివారం తింటారు మ్యాక్సిమం కనుక శాకాహారాన్ని తీసుకున్నాం. రాత్రి పూట ఏ విందు వినోదాలకు వెళ్ళకూడదు. ఏదైనా పెళ్ళికి వెళ్ళడం, అక్షంతలు వేయడం తప్పేం లేదు, కానీ మిగతా అదర్ పార్టీస్ ఏవి ఉంటాయి కదా, అలాంటి వాటికి శనివారం పూట వెళ్ళకుండా ఉండాలి వీళ్ళు. అలా వెళ్ళకుండా ఉంటే కనుక అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే దీర్ఘకాల రోగం వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. ఆ రోగం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అనేది వాళ్ళ జాతకంలో బట్టి ఉంటుంది. కానీ దీంట్లో అయితే ఉంది కనుక జాగ్రత్త ఉండేది చాలా ముఖ్యం. అది ఏదైనా రావచ్చు, స్కిన్ ర్యాషెస్ రావచ్చు, స్కిన్ ఎలర్జీస్ రావచ్చు, ఏదో ఒక చాలా ఇప్పుడు కొత్త వెరైటీస్ అవి ఏమొస్తున్నాయి మనకు దీని పేర్లు వస్తాయి. కానీ అలాంటి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది కనుక శనివారం ఆదివారం చాలా నిష్ఠగా శాకాహారాన్ని తీసుకుంటూ అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది తప్ప కర్కాటక రాశి వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. అమ్మ, ఈ ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.